నువ్వు ఆర్డినెన్స్ తీసుకురా, ఇంకేమన్నా డైలాగులు చెప్పు, ఇంకేమన్నా చేయి 50% రిజర్వేషన్ దాటితే మేము ఒప్పుకోము అని చెప్పారు. 50% రిజర్వేషన్ దాటితే మేము ఒప్పుకోము అనే మాట చెప్పారు. ఇప్పుడు వీళ్ళు సమర్థించుకునేటువంటి ఈ పరమానందయ్య శిష్యులు ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి చుట్టూ పరమానందయ్య శిష్యుల సంగతి, వాళ్ళ సంగతి చూస్తే వాళ్ళు ఏమంటారంటే ఈడబ్ల్యూఎస్ తోటి పెరిగింది కాబట్టి ఇక్కడ మనకు పెంచుకునే అవకాశం ఉంది అని చెప్తారు. విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కోటా అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, పొలిటికల్లీ వీకర్ సెక్షన్ కాదు. ఇది దీనికి సంబంధం లేదు. అక్కడ అనేక సార్లు ఏది మన మహారాష్ట్ర కేసులో, బీహార్ కేసులో కోర్టు ఇదే చెప్పింది. నీ ఆర్డినెన్సులు పనికిరావరా బాబు, తీసుకపోయి పెట్టుకుంటే నీకు దమ్ముంటే 9వ షెడ్యూల్లో పెట్టుకోమని చెప్పారు. మరి ఇక్కడ ఈ ఆర్డినెన్స్ ద్వారా వస్తుందా 42% రిజర్వేషన్ అంటే రాదు. మరి ఎందుకు తెచ్చిందంటే ఏదో జరుగుతున్నట్టుగా కలర్ ఇవ్వాలి కదా, బీసీలను బట్టిగానే నమ్మియాలి కదా. ఇక ఇక్కడ నిన్న రామచంద్రరావు గారు 42% రిజర్వేషన్ విషయంలో మేము 9th షెడ్యూల్లో ఏది పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాము, అది కాదు అని చెప్పిండు. ఎందుకు కాదు రామచంద్రరావు గారు? ఈ అఖిలపక్షం అంతా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే బాధ్యత గల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీలో ప్రధానమంత్రి ముంగడ కూర్చోవాల్సిండే కదా. ఎందుకు కూర్చోలేదు అంటే పొరపాటున ప్రధానమంత్రి కూడా సరే పో అన్నాడు అనుకో, ఇక బీసీలకు రిజర్వేషన్ వస్తుంది. మరి ఉన్నదేమో రెడ్డి సర్కారా, రెడ్డి సర్కారు ఉండగా బీసీలకు రిజర్వేషన్ ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డిది కంప్లీట్ డ్రామా, 100కు 200% డ్రామా. రేవంత్ రెడ్డి ఆడేటువంటి డ్రామా.